No, stop. It's mine. బేబక్క ఆమె కర్రీ తొందరగా చేయదు. అదైతే అర్థమైంది. దాని తర్వాత నిఖిల్ని ఏదో ఒకటి పోక్ చేసి నువ్వు నేను నీకు చెప్తే నువ్వు అట్లా మంచిగా చేయాలా అని చెప్పేసి నీకు చెప్పేస్తే నువ్వేం చేస్తున్నావు అది అని చెప్పేస్తున్నది. అసలు దానికి దిమాగే లేదు. అదైతే లైట్ తీసుకో, ఈరోజు హెల్మెట్ అవుతుంది. నాకు ఎప్పుడు మండిందంటే 1 వీక్లా విష్ణుప్రియ. నేను ఇంతకుముందు ఏమనుకున్నా, విష్ణుప్రియ దిమాకు కొంచెం తక్కువ నలిసి దిమాకు ఉన్నది లేనిది పర్లేదు, ఓకే. గుద్దల మాటలు మాట్లాడితే నాకైతే గుద్దబల్గా కోపం వస్తున్నది. కాదు, విష్ణుప్రియ మంచిగా అక్కడికి వెళ్ళింది, సోనియా దగ్గరికి వెళ్ళేసి, సో సోనియా నీకు నిఖిల్కి సోనియాకి ఏమన్నా మధ్య ఇద్దరికి అని చెప్పేసి అడుగుతుంది. సోనియాకి అడుగుతుంది విష్ణుప్రియ, ఓకే. అప్పుడు సోనియా జస్ట్ ఇట్లా స్మైల్ చేసేసి వెళ్ళిపోతుంది. కానీ ఇక సోనియాకి ఇక నీ అమ్మ అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది విష్ణుప్రియకి. సరే అవన్నీ అడల్ట్ కామెడీ నా దగ్గర చేయకు అని చెప్పేస్తుంది. కరెక్ట్ చెప్పింది సోనియా. తర్వాత ఈమె వచ్చింది విష్ణుప్రియ, మళ్ళీ సోనియాకి ఏమంటుంది అది, నీకు నిఖిల్కి ఏమన్నా ఇంతకుముందు ఇట్లా మన ఇవన్నీ సెక్స్ ఏమైనా అయిందా, నేనేమన్నా అడిగినరా, నేనేం చెప్పలేదు కదా అంటది. అప్పుడు నాకైతే గుద్దలో కోపం వచ్చింది మొడ్డల్ది. దాని తర్వాత సోనియా ఏమన్నది, నాకైతే కోపం వచ్చింది. అయితే సోనియా ఏమంటున్నది, దానికి సోనియా ఇవన్నీ వేస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపోయింది. సోనియా ఇంకా విష్ణుప్రియ ఏమంటుంది, మాట్లాడుతూనే ఉన్నది ఈ అమ్మ అని చెప్పేసి సోనియా బయటకు వెళ్ళిపోతున్నది. మళ్ళీ విష్ణుప్రియ పోక్ చేసేసి, సి నీకు ఎడ్యుకేషను వేస్ట్ అయిపోయింది, సో నీకు అసలు ఎడ్యుకేషన్ వేస్ట్, మాది ఇవన్నీ మాట్లాడడానికి మంచిగా మాట్లాడాలని చెప్పేసి. అప్పుడు సోనియా ఏమన్నది, కామన్ సెన్స్ ఉండాలి ఫస్ట్, నీకు ఎక్కువ ఎడ్యుకేషన్ అవసరం లేదు, నీకు జస్ట్ కామన్ సెన్స్ ఉండాలా. నేనేమంటున్నా, సోనియా అయితే నిన్నైతే ఇచ్చి పడేసింది. కానీ తర్వాత అదంతా అయిపోయింది. ఎడ్యుకేషన్ బాగాలేదని విష్ణుప్రియ అన్నది. సోనియా ఏమన్నది, కామన్ సెన్స్ లేదన్నది. తర్వాత విష్ణుప్రియ ఏమంటున్నది, పర్సనాలిటీ బాగాలేదు, అందరినీ తొక్కేస్తున్నది ఆమె, నేనైతే ఎవరిని తొక్కేయను, నేనైతే ఆడనే తొక్కి పడేస్తా అని చెప్పిస్తున్నది. బయటకు వచ్చే ఇట్లనే ఏదో కూర్చొని కూర్చున్నది. తర్వాత ఏడుస్తున్నది సోనియా. ఎందుకంటే అది ఏం మాట్లాడుతూ అర్థమైతే లేదు దాని అబ్బా, అది అయిపోయింది. తర్వాత విష్ణుప్రియ ఏమన్నా కాదు, విష్ణుప్రియ టీవీలకు వచ్చేస్తే నువ్వేమన్నా సెలబ్రిటీవా, నీకు దిమాకే లేదు. తర్వాత సోనియా ఏమన్నా పుణ్యశ్రీ లాగా మాట్లాడుతున్నదా, నేను కూడా మంచిగానే మాట్లాడుతున్నా కదా, నాకైతే దిమాగే లేదు విష్ణుప్రియకి, అర్థమైందా. అయితే కత్తి పెట్టాల కడుపు మీద. ఫస్ట్ భాష వచ్చిండో, భాష మణికంఠ అని పొడిచిండో కత్తితోని. ఎందుకంటే భాష అయితే కరెక్టే మాట్లాడిండు. ఎందుకంటే మణికంఠ సో కది అందరు కొంచెము ఒకటే దగ్గర కూర్చుంటారు, లేకపోతే అందరూ మింగిల్ అవుతారు. అది డిఫరెంట్ పీపుల్ ఉంటారు, అది కరెక్టే. అది దాని తర్వాత ఆలోచించేసి ఏదో ఒకటి చెప్పిండు కదా, సో అది మణికంఠ కరెక్టే మాట్లాడిండు. సో నేనేమంటున్నా, నాగార్జున ఆల్రెడీ చెప్పిండు కదా, మణికంఠ నెక్స్ట్ వీక్ మంచిగా ఆడాలా, అయితేనే మంచిగా ఉంటావు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు తొందరగా అని చెప్పేస్తాడు. అది తర్వాత ఆమెని శ్యామలి గౌడని కత్తితో పొడిచింది, సో అదైతే కరెక్టే. తర్వాత ఈమె వచ్చింది బేబక్క, బేబక్క, అదేం మాట్లాడుతాడో నాకైతే అర్థమవుతలేదు. ఏం అర్థమైనా కానీ అసలు ఏదో మాట్లాడి అసలు ఏం చేసింది అందులో, బిగ్ బాస్లో ఏం చేయలేదు, ఎలిమినేట్ కావాలమే ఫస్ట్. సీతక్క కత్తితో శ్యామలి గౌడ అని పొడిచింది. ఎందుకంటే శ్యామలి గౌడ
క్రూరంగా ప్రవర్తిస్తున్నది. సో అదే నాగార్జున ఏమన్నాడు అంటే అది గేమ్ అది. సో నువ్వు ఎట్లా వెతుక్కోవాలో నువ్వు అట్లా తీసుకోవాలా. సో నువ్వు గేమ్ ఆడు. అఫ్రీది కత్తితో నిఖిల్ని పొడిచిండు. ఎందుకంటే నిఖిల్ ఆ, అఫ్రీదికి సొల్లు కారుతున్నదని చెప్పిండు. సో సో అది అఫ్రీది కరెక్టే చెప్పిండు. సో దట్స్ ఇట్. సో పరికంట కరెక్టే చెప్పిండు. యాక్చువల్లీ కుకింగు ఆమె ఎవరు బేబక చేస్తున్నది. సో ఈమెమన్నది, ఈమె పేరేం పేరు రాబాయ్, షామి గౌతమ్ ఉన్నది కదా. సో వాళ్ళ టీంకి కుకింగ్ చేయొద్దని ఏం అవసరం లేదని చెప్పిండు. మణికంఠ కరెక్టే చెప్పిండు. సో ఈమె ఏమంటుంది షామయ్, సో మా టీం ఎవ్వరు కుకింగ్ చేయరు, అందరు మీరే చూసుకోవాలని చెప్పింది. నవీన్ గాడు ఏదో ఆమ్లెట్ వేసుకుంటున్నాడు. సో అది తర్వాత మణికంఠ ఏమన్నాడు, కాంట్రాడిక్టరీ అవుతున్నది. సో కుకింగ్ చేస్తున్నారు, చేస్తలేరు, నాకు అర్థమైతే లేదు. సో కాంట్రాడిక్టరీ అవుతున్నది, సో నాకు అర్థమైతే లేదని చెప్పింది. సో అదైతే కరెక్టు. సో నాగార్జున ఏమన్నాడంటే, వాళ్ళు ఏమన్నా చేసుకొని అది కరెక్టా కాదా నేను చెప్పను, ఓకే. సో వాళ్ళు విన్ అయ్యిండ్రు, వాళ్ళు ఏమన్నా చేసుకొని అదైతే కరెక్ట్ బ్రో. సో వాళ్ళు మణికంఠ కరెక్టే చెప్పిండు. ఆఫ్టర్ పీపుల్ ఉన్నారు కదా బయట, అది ఒకటి ఉంటుంది బ్రో, లైట్ తీసుకో. నిఖిల్ కరెక్టే చెప్పిండు, బేబక్కని పొడిచిండు. నాకు తెలిసి బేబక్క కర్రీ చేస్తా అంటది. మార్నింగ్ లేచి నేను స్నానం చేయాలా, అది చేయాలా, కానీ కుకింగ్ చేయాలి ఫస్ట్. అందరూ పీపుల్ అందరూ ఆకలి అవుతున్నది, ఏం చేయాలి మరి, వండుకోవాలా అందరూ. అమ్మ అది ఎలివేట్ కావాలి ఈరోజు. అయితే ఇక అది అయిపోయింది. సో నాగార్జున అందరినీ ఒక్కొక్కడిని పిలిచి, అంటే నాగార్జున ఏమన్నాడు అంటే, సో నేను నేను ఎవరికి చెప్పాను, కానీ ఎవరన్నా ఇంకా మంచిగా ఆడాలా అని చెప్పేసి చెప్తా. సో అందరు కొంచెం మంచిగానే ఆడారు, నేను ఇప్పుడు ఏం చెప్పాను. కానీ ఎవరు కొంచెము ఇంకా ఎక్కువ ఆడాలంటే ఫస్ట్ ప్రేరణ ఉన్నది కదా. సో ఆమె కూడా ఇంకా ఇంకా మంచిగా ఆడాలా అని చెప్పేసి నాగార్జున అన్నాడు. సో అదైతే కరెక్ట్ బ్రో. యాక్చువల్లీ నాగార్జున నెక్స్ట్ ఎవరిని లేపి అడుగుతారంటే సీత. యాక్చువల్లీ సీత కరెక్ట్, సీత కనిపిస్తున్నది కానీ సీత కనిపిస్తలేదు అని చెప్తాడు. సో అది ఓకే బ్రో. సో అంటే నాగార్జున ఏమంటారు అంటే, ఇంకా మంచిగా ఆడితే కూడా ఇంకా విన్ అవుతారు అని చెప్పేసి అడుగు, అంతే బ్రో. అప్పుడు ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది కదా. సో ఎవరు విన్ అయినారంటే సోనియా విన్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ ఏడ్చింది, కొంచెము దిమాగ్ ఖరాబ్ అయింది. సో అందుకనే నాగార్జున ఏమన్నాడంటే, నాకు తెలిసి సేఫ్ అని సోనియాని పిలిచిండు. సో ఇదైతే కరెక్ట్ బ్రో. నేనేమంటున్నా అంటే, సోనియా ఇంకా మంచిగా ఆడితే ఆమె 5 పీపుల్లో ఆమె అందులో ఉంటుంది. సో Goodbye.